అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపద్శ్చ మహారథః. ఈ శ్లోకంలో దుర్యోధనుడు పాండవుల సైన్యంలో ఉన్న వీరులను ఒక్కొక్కరిగా ప్రస్తావించడం ప్రారంభిస్తాడు. అతడు తన గురువు ద్రోణాచార్యునికి చెబుతున్నాడు. ఈ సైన్యంలో భీముడు, అర్జునుడితో సమానమైన పరాక్రమమున్న మహావీరులు ఉన్నారు. యుయుధానుడు, సాత్యకి, విరాట రాజు, ద్రుపద మహారాజు, వీరంతా మహారథులు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయానికి గమనించాలి. దుర్యోధనుడు తన శత్రువుల బలాన్ని చాలా స్పష్టంగా గుర్తిస్తున్నాడు. వారిని తక్కువగా చూడటం లేదు. వారి శక్తి, అనుభవం, ధైర్యాన్ని ఒప్పుకుంటున్నాడు. ఇది బయటకు చూస్తే వ్యూహాత్మక విశ్లేషణలా కనిపించినా లోపల మాత్రం దుర్యోధనుడి భయమే కనిపిస్తుంది. శత్రువు బలాన్ని ఎక్కువగా లెక్కించడం, తన సైన్యం మీద నమ్మకం తగ్గిపోవడం, ఇవి అన్నీ లోపలి అస్థిరతకు సంకేతాలు. ధర్మపక్షంలో ఉన్నవారి బలం అతనికి మానసికంగా భయాన్ని కలిగిస్తోంది. చిన్న కథ సులభంగా అర్థం కావడానికి, ఒకసారి ఒక కంపెనీలో ఇద్దరు టీం లీడర్లు ఉన్నారు. ఒక టీం క్రమశిక్షణతో, ఐక్యతతో పనిచేసేది. ఇంకొక టీం బయటకు పెద్దగా కనిపించినా లోపల సమన్వయం లేదు. ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అస్థిరమైన టీం లీడర్ ఇతర టీంలో ఉన్న ప్రతి మంచి ఉద్యోగిని గమనించడం మొదలుపెట్టాడు. వారి నైపుణ్యాలే అతనికి భయంగా మారాయి. అదే దుర్యోధనుడి పరిస్థితి. ధర్మం, ఐక్యత, శక్తి ఉన్న చోట అధర్మం ఉన్నవాడు భయపడక తప్పదు. జీవిత సందేశం. ఈ శ్లోకం మనకు చెబుతుంది, చూపుడు వేలు కిందికి చూపుట. కుడి చూపుడు వేలు శత్రువు బలాన్ని గుర్తించడం సహజమే. కుడి చూపుడు వేలు కాని తన బలంపై నమ్మకం లేకపోతే అది భయంగా మారుతుంది. కుడి చూపుడు వేలు ధర్మం, ఐక్యత ఉన్న చోట నిజమైన శక్తి ఉంటుంది. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపద్శ్చ మహారథః. ఈ శ్లోకంలో దుర్యోధనుడు పాండవుల సైన్యంలో ఉన్న వీరులను ఒక్కొక్కరిగా ప్రస్తావించడం ప్రారంభిస్తాడు. అతడు తన గురువు ద్రోణాచార్యునికి చెబుతున్నాడు. ఈ సైన్యంలో భీముడు, అర్జునుడితో సమానమైన పరాక్రమమున్న మహావీరులు ఉన్నారు. యుయుధానుడు, సాత్యకి, విరాట రాజు, ద్రుపద మహారాజు, వీరంతా మహారథులు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయానికి గమనించాలి. దుర్యోధనుడు తన శత్రువుల బలాన్ని చాలా స్పష్టంగా గుర్తిస్తున్నాడు. వారిని తక్కువగా చూడటం లేదు. వారి శక్తి, అనుభవం, ధైర్యాన్ని ఒప్పుకుంటున్నాడు. ఇది బయటకు చూస్తే వ్యూహాత్మక విశ్లేషణలా కనిపించినా లోపల మాత్రం దుర్యోధనుడి భయమే కనిపిస్తుంది. శత్రువు బలాన్ని ఎక్కువగా లెక్కించడం, తన సైన్యం మీద నమ్మకం తగ్గిపోవడం, ఇవి అన్నీ లోపలి అస్థిరతకు సంకేతాలు. ధర్మపక్షంలో ఉన్నవారి బలం అతనికి మానసికంగా భయాన్ని కలిగిస్తోంది. చిన్న కథ సులభంగా అర్థం కావడానికి, ఒకసారి ఒక కంపెనీలో ఇద్దరు టీం లీడర్లు ఉన్నారు. ఒక టీం క్రమశిక్షణతో, ఐక్యతతో పనిచేసేది. ఇంకొక టీం బయటకు పెద్దగా కనిపించినా లోపల సమన్వయం లేదు. ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అస్థిరమైన టీం లీడర్ ఇతర టీంలో ఉన్న ప్రతి మంచి ఉద్యోగిని గమనించడం మొదలుపెట్టాడు. వారి నైపుణ్యాలే అతనికి భయంగా మారాయి. అదే దుర్యోధనుడి పరిస్థితి. ధర్మం, ఐక్యత, శక్తి ఉన్న చోట అధర్మం ఉన్నవాడు భయపడక తప్పదు. జీవిత సందేశం. ఈ శ్లోకం మనకు చెబుతుంది, చూపుడు వేలు కిందికి చూపుట. కుడి చూపుడు వేలు శత్రువు బలాన్ని గుర్తించడం సహజమే. కుడి చూపుడు వేలు కాని తన బలంపై నమ్మకం లేకపోతే అది భయంగా మారుతుంది. కుడి చూపుడు వేలు ధర్మం, ఐక్యత ఉన్న చోట నిజమైన శక్తి ఉంటుంది. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపద్శ్చ మహారథః. ఈ శ్లోకంలో దుర్యోధనుడు పాండవుల సైన్యంలో ఉన్న వీరులను ఒక్కొక్కరిగా ప్రస్తావించడం ప్రారంభిస్తాడు. అతడు తన గురువు ద్రోణాచార్యునికి చెబుతున్నాడు.
ఈ సైన్యంలో భీముడు, అర్జునుడితో సమానమైన పరాక్రమం ఉన్న మహావీరులు ఉన్నారు. యుయుధానుడు, సాత్యకి, విరాట రాజు, ద్రుపద మహారాజు, వీరంతా మహారథులు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయానికి గమనించాలి. దుర్యోధనుడు తన శత్రువుల బలాన్ని చాలా స్పష్టంగా గుర్తిస్తున్నాడు. వారిని తక్కువగా చూడటం లేదు. వారి శక్తి, అనుభవం, ధైర్యాన్ని ఒప్పుకుంటున్నాడు. ఇది బయటకు చూస్తే వ్యూహాత్మక విశ్లేషణలా కనిపించినా లోపల మాత్రం దుర్యోధనుడి భయమే కనిపిస్తుంది. శత్రువు బలాన్ని ఎక్కువగా లెక్కించడం, తన సైన్యం మీద నమ్మకం తగ్గిపోవడం, ఇవి అన్నీ లోపలి అస్థిరతకు సంకేతాలు. ధర్మపక్షంలో ఉన్నవారి బలం అతనికి మానసికంగా భయాన్ని కలిగిస్తోంది. చిన్న కథ సులభంగా అర్థం కావడానికి. ఒకసారి ఒక కంపెనీలో ఇద్దరు టీం లీడర్లు ఉన్నారు. ఒక టీం క్రమశిక్షణతో, ఐక్యతతో పనిచేసేది. ఇంకొక టీం బయటకు పెద్దగా కనిపించినా లోపల సమన్వయం లేదు. ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అస్థిరమైన టీం లీడర్ ఇతర టీంలో ఉన్న ప్రతి మంచి ఉద్యోగిని గమనించడం మొదలుపెట్టాడు. వారి నైపుణ్యాలే అతనికి భయంగా మారాయి. అదే దుర్యోధనుడి పరిస్థితి. ధర్మం, ఐక్యత, శక్తి ఉన్న చోట అధర్మం ఉన్నవాడు భయపడక తప్పదు. జీవిత సందేశం. ఈ శ్లోకం మనకు చెబుతుంది చూపుడు వేలు కిందికి చూపుట. కుడి చూపుడు వేలు శత్రువు బలాన్ని గుర్తించడం సహజమే. కుడి చూపుడు వేలు కాని తన బలంపై నమ్మకం లేకపోతే అది భయంగా మారుతుంది. కుడి చూపుడు వేలు ధర్మం, ఐక్యత ఉన్న చోట నిజమైన శక్తి ఉంటుంది.